అందరికీ హాయ్ అండి. నిన్న మా అమ్మగారు పనికెళ్ళారు. పని నుంచి వస్తూ ముంజికాయల గెలలు తీసుకొచ్చారండి. చూడండి, మీకు ఇప్పుడు నేను ముంజికాయల బండి చేసి చూపిస్తాను. మా అబ్బాయి బండి చెయ్యమ్మ బండి చెయ్యి అంటున్నాడు, ఆడుకుంటాను అంటున్నాడు. అందుకని బండి చేసి చూపిస్తాను. ఇదిగోండి ముంజికాయ, లేతగా ఉంది బాగానే. ఇవిగోనండి, ఇవే చక్రాలు. ఇవి ఇప్పుడు మీకు బండి చేసి చూపిస్తాను. ముంజికాయల బండి. ముందర మంచిగా ఉన్న కొబ్బరికమ్మ ఒకటి ఇలా తీసుకోవాలి. కొబ్బరికమ్మ అయినా వెదురు కర్ర అయినా పర్వాలేదు, ఇలా తీసుకోవాలి. మొన ఇలా ఉండాలి. ఇలా హోల్ చేసుకోవాలండి. ఇలాగా పచ్చి కొబ్బరికమ్మ అయితే బాగుంటుంది. అవి నాకు ఇప్పుడు లేవు, ఇదే ఉంది. పచ్చిదైతే కొన్ని రోజులు ఉంటుంది ఇరక్కుండానే. ఇప్పుడు ఇలా గుచ్చుకోవాలండి. దీనికి స్టీరింగ్ బిగించుకోవాలి. ఇప్పుడు అదిగోండి ముంజికాయల బండి చూసారా. మేము చిన్నప్పుడు ఊరికే చేసుకునే వాళ్ళమండి. అస్తమానం నడుపుకునే వాళ్ళము. ముందరకు నడపాలి. అది అలాగే కొన్ని కనకాంబరాలు కూడా ఉన్నాయండి. ఈ 2 రోజులు అవుతుందేమో కోసి, మళ్ళీ వచ్చేసినాయి. రోజు మార్చి రోజు బాగానే వస్తున్నాయి. నేను ఏ మొక్కలైనా కొనండి, విత్తనాలైనా కొన్ను. ఇంట్లో ఉన్నవే కూరగాయలతోనే విత్తనాలు తయారు చేసుకుంటాను, వేసుకుంటాను. ఈ కనకాంబరం మొక్కలు కూడా అంతే. వీటికి విత్తనాలు వస్తాయి. అవి సేవ్ చేసి పెట్టుకుని నారు పోసి మొక్కలు నాటుకుంటాను. చూడండి, ఇవి టమాటా మొక్కలు. ఈ సంవత్సరం అయితే టమాటాలు చాలా వచ్చినాయి. ఇంకా అయిపోయినాయి. మళ్ళీ కొత్త మొక్కలు పెట్టానండి. పిందులు ఉన్నాయి, కానీ మొక్క ఎండిపోతుంది, తీసేయాలి. ఇవేమో చెట్టు చిక్కుడు మొక్కలు అన్నమాట. ఇవన్నీ కూడాను చిన్న మొక్క, అప్పుడే కాయలు కాస్తాయి. చూడండి పూత ఎలా ఉందో. కనుపుకి పూత ఉంటుంది, బోర్డులు కాస్తాయి. ఇన్ని వచ్చాయండి కనకాంబరాలు, ఇన్ని అయితే వచ్చాయండి కనకాంబరాలు. ఇన్ని అయ్యి దండ ఇంత అయ్యింది. నా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.